ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్. ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. పిల్లలు ఇద్దరిని అయితే స్కూల్ పంపించేసిన, పని కడికి అయితే వచ్చేసిన. పైకి అయితే వెళ్తున్నాను పని చేయడానికి. లోపలికైతే వచ్చేసిన. చూడరు, నిన్న ఆరేసి వెళ్ళిన బట్టలు కొన్ని ఆరితే అవి తీసుకొచ్చి మడతపెట్టి పక్కన పెట్టేసిన. ఇంకా కొన్ని సోఫా పైన ఉన్నాయి, అవి మడత పెట్టాలా. తర్వాత కిచెన్లోకి వచ్చేసరికి ఫ్రిడ్జ్లో ఉండే అవి సెల్ఫ్లు ఉంటాయిగా, అవి కొంచెం ఖరాబ్ అయినాయి. అవన్నీ వాష్ చేసి పక్కన పెట్టేయి అని చెప్పింది. అందుకోసం అవన్నీ తీసి బయట పెట్టింది, అది చేయాలా. తర్వాత చూడరు ఎన్ని గిన్నెలు ఉన్నాయో. నైట్ తోమేసి వెళ్ళిన గిన్నెలన్నీ ప్రొద్దున వచ్చిన తర్వాత ఎక్కడి అక్కడ సర్ది పెట్టుకోవాలా. ఇవాళ అయితే బాగా బోళ్ళు ఉన్నాయి. నైట్ చుట్టాలు వచ్చిరట, అందుకోసమే బాగా చూసురా. రెండు జాలీలలో బోళ్ళు మొత్తం నిండిపోయినాయి. మళ్ళీ తర్వాత ఈ ప్లేట్ఫారం పైన కూడా గేస్ పక్కకి స్థలం ఉంటే అక్కడ కూడా తోమేసి గిన్నెలన్నీ బోర్లేసారు. అవన్నీ కూడా ఆరినాయి, అవన్నీ సెట్ చేసేయాలి ఎక్కడి అక్కడ. తర్వాత బట్టలు కూడా మడత పెట్టేయాల. మడత పెట్టేసి ఆ ఇస్త్రీకి ఇచ్చే బట్టల్ని ఒక గుడ్డలో కట్టేసి పెట్టేయాలా. అవి ఇస్త్రీ బట్టలు. తర్వాత మళ్ళీ నార్మల్ బట్టలు ఉంటే అవి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ వాళ్ళ ఇంట్లో సెట్ చేసేయాల. తర్వాత వాటర్ బాటిల్స్ అన్నీ కడిగేసి రింపేసి పెట్టేయాల. నిన్న రింపి వెళ్ళినవి ఈరోజు వచ్చేసరికి మొత్తం ఖాళీ చేసి పెడతారు. ఎన్నెన్న రింపు ఒడుస్తూనే ఉంటాయి. నీళ్ళు అయితే రోజైతే రింపాల. ఒక కుండ నిండా నీళ్ళు 5-6 బాటిల్స్ ఉంటాయి, అవి రోజు కడిగి మంచిగా రింపేసి పెట్టేయాల, తప్పదు. తర్వాత కొన్ని కూరగాయలు కట్ చేయి అనిత ఈరోజు అని చెప్తే క్యాబేజీ ఉండే తీసుకొని అయితే కట్ చేస్తున్నా. అదే గోబీ అంటారు కదా, గోబీ అయినా పత్త గోబీ, అదైతే కట్ చేస్తున్నా. కట్ చేసేసి తర్వాత బట్టలు అయితే ఉతకడానికి మషిన్లో వేసిన. అవైతే ఈ పని అంతా కంప్లీట్ చేసుకునే వరకు బట్టలు కూడా అయిపోతాయి. చూడరు గిన్నెలన్నీ ఎంత మంచిగా సెట్ చేసేసానో, ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేసేయాలా. చూడరు బయట ఇంకా కొంచెం టైం ఉన్నది కదా, బయట లొకేషన్ మీకు చూపిస్తానైతే వీడియో తీస్తున్నాను. వాతావరణం అయితే పీస్ఫుల్గా ఉంది. వర్షం అయితే వస్తలేదు, అట్లానే ఎండ కూడా వస్తలేదు, బాగుంది. నా కూరగాయలన్నీ కట్ చేసుడు అయిపోయింది. బాటిల్స్ ఎక్కడి అక్కడ పెట్టేసిన, తాడన్నీ కూడా నీళ్ళు నింపేసిన. తర్వాత బట్టలు ఉతికినవి మిషన్లో వేసిన కదా, అయిపోయింది. తర్వాత బట్టలన్నీ ఆరేసిన. ఇప్పుడు ఇక్కడ పని అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ తర్వాత ఇంట్లో కూడా క్లీనింగ్ వర్క్ ఉందన్నట్టు, అంటే ఇల్లు ఉడిచి తుడవాలన్నట్టు. అట్లా 2 ఇళ్ళల్లో పని ఉంది. అదంతా కంప్లీట్ చేసుకునేసరికి పిల్లల స్కూల్ టైం అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళచ్చు. ఇక్కడ బట్టలు అయితే రోజు పిండినవి ఆరేయాలా, ఆరినవి మడతపెట్టి పెట్టేసేయాల. రోజు రొటీన్ పని అంటూ 1 గంట సేపు చేయాలి. గంట లోపల ఈ పని అంతా అయిపోతుంది. కూరగాయలు కట్ చేసుడు అది, లేదంటే ఒకవేళ కూరగాయలు ఇట్లా కట్ చేసేది లేకుంటే ఇంట్లో క్లీనింగ్ వర్క్ అన్నా ఏమన్నా చేయించుకుంటారు అన్నట్టు. తర్వాత అయితే వేరే ఇంట్లో కూడా వెళ్ళిన, ఆ పని అంతా కంప్లీట్ అయిపోయింది. తర్వాత చూసారా, నా ఫేస్ అంతా చెమటతో నిండిపోయింది. పని చేసిన కదా, 9:30కి వస్తే 12:30 దాకా అయితే ఆగకుండా అసలు నిల్చోకుండా పని అయితే చేయాల్సి వస్తుంది. పని అంతా కంప్లీట్ అయిపోయింది. కింద సొసైటీలోకి అయితే వచ్చేసిన. మా ఆయనకు ఫోన్ చేసిన, వస్తావా అంటే, దింపొస్తావా స్కూల్ కాడ అంటే సరే అన్నాడు కానీ స్కూటీ పైన అయితే వెళ్తున్నాము. చూడండి ఇక్కడికి లేట్ అవుతుంది అంటే మళ్ళీ ఇక్కడ ఒక ట్రాఫిక్, ఇదే పెద్ద సిగ్నల్. అసలు రోడ్డు క్రాస్ చేయాలంటే అసలు బాగా భయం అవుతుంది. ఫస్ట్ టైం క్రాస్ చేసిన రోజు అయితే నాకు బాగా భయం అయింది. అప్పుడు మా చిన్న ఉండే, చాలా భయం అనిపించింది. తర్వాత అక్కడ దింపేసిండు. బస్ స్టాప్ కాడికి వచ్చి బస్సు ఎక్కేసి వచ్చేసినాము. అని అన్నాడు, ఇంటికాడ దింపంటే నాకు పనికి లేట్ అవుతుంది, మీరు వెళ్ళూరు అని చెప్తే మేము అక్కడ నుంచి మళ్ళీ బస్సులో ఇంటికైతే వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లల కన్నా ఫ్రెష్ అప్ గారి తర్వాత తినూరంటే మమ్మీ ఆకలి అవుతుంది, నువ్వు ఫస్ట్ అయితే అన్నం తినిపి మమ్మీ అని చెప్పారు. సరేలే అని తినిపించమన్నారు. కానీ వానికి తినిపించి తర్వాత వీనికి పెద్దోనికి తినిపించి తర్వాత నేనైతే తిన్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనిత ముంబై లాగ్.